Hello my beautiful people, welcome back to our channel Kavya మీ ఇంటి తెలుగమ్మాయి. పాత వీడియోస్ అన్ని చూసారా? చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీ అందరి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటబ్బా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అని ఏదేదో చూపిస్తుంది, ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఫ్లైట్ జర్నీతో పాటు మీకు ముందు చెప్పాల్సినవి చూపించాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి. అసలు యాక్చువల్ గా ఈ ఫ్లైట్ జర్నీ ఎప్పటిదంటే ఇప్పుడు 6 నెలల క్రితం చెన్నై నుంచి వరదలు వచ్చాయి కదా, ఆ వరదలను పట్టుకొచ్చింది మేమే అన్నమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. నా చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు రైల్వే స్టేషన్ కి వెళ్ళినా ఒక డౌట్ ఉండేది, అసలు ఈ రైల్వే ట్రాక్స్ కంతా లాస్ట్ పొజిషన్ ఏది, ఫస్ట్ పొజిషన్ ఏది, అది ఎలా ఉండేదో చూడాలని ఆశ ఉండేది. ఫైనల్ గా అది చూసేసరికి అసలు ఎంత ఆనందం అనిపించిందంటే నిజంగా షాక్ అయ్యాను. అస్సలు నాకు తెలియదు చెన్నై ఇస్ ద ఫస్ట్ స్టాప్ అని. నాకు అర్థం కాలేదు సార్. నిజంగా నాకు అసలు వీడియో తీయాలి, వ్లాగ్ చేయాలన్న థాటే లేదు. లేకుంటే ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా వీడియో తీస్తూ వచ్చి ఉండేదాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. మనకు అసలు రైల్వే ట్రాక్ అనేది స్టార్ట్ చేసిందే ఫస్ట్ చెన్నైలో అంట, బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో. ఆ రైల్వే స్టేషన్ లోనే చుట్టూ మన ఇంట్లో ఫోటో ఫ్రేమ్లు పెట్టుకున్నట్టు బ్యానర్స్ లో మొత్తం డీటెయిలింగ్ అంతా పెట్టారు. ఏ ఇయర్ లో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారని. చూడగానే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డౌట్ తెలుసు అసలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది రైల్వే ట్రాక్, ఎలా ఉండిద్ది అని. సైంటిస్ట్ ఇంకా మొత్తం క్లియర్ గా వీడియో తీసి అంతా చూపించేదాన్ని, కానీ అసలు అంతా హడావుడి టైం లేకపోవడం వల్ల తీయలేకపోయాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. సో ఇంకా అందుకే మేము వెళ్తున్న దారిలోనే అలా చిన్న చిన్న క్లిప్స్ మా ఇంట్లో వాళ్ళకి చూపిద్దామని తీసుకున్న క్లిప్స్. సో అందుకే వీడియో కొంచెం అటు ఇటు ఉన్న అడ్జస్ట్ అయిపోండి. ఓకే. ఇంకా మేము చెన్నై సెంట్రల్ ఎంజీఆర్ మెయిన్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత పక్కనే ఉన్న ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కి ఇలా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తూ ఉన్నాము. ఈ కనిపిస్తున్న వాళ్ళందరూ మా టీం అనమాట. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు భజంత్రీలు అన్నట్టు ఏదో సరదాగా పార్టిసిపేట్ చేసి వద్దామని వెళ్తే ఇలా ఆల్ ఇండియా లెవెల్ కి సెలెక్ట్ అయిపోయి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తానని అస్సలు అనుకోలేదు. ఓ సారీ తిట్టేకండి, తల తొక్కలేకుండా మాట్లాడుతున్నానని. అసలు మ్యాటర్ ఏంటంటే అన్ని యూనివర్సిటీస్ నుంచి ఎవ్రీ ఇయర్ అన్ని గేమ్స్ లో ఆల్ ఇండియా లెవెల్ సౌత్ వెస్ట్ జోన్స్ కాంపిటీషన్స్ అవుతాయి. ఇంతకీ నువ్వే గేమ్ ఆడతావు అక్క అంటే మనం ఏ గేమ్ ఆడం. ఛానల్లో ఇంటర్నేషనల్ యోగా డే పోస్ట్ చేసిన వీడియో మీరు చూసారో లేదో తెలియదు. అది చూసుంటే నేను ఏ గేమో మీకు అర్థమవుతుంది. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. అదేదో దేవుడు ఇచ్చిన గాడ్ గిఫ్టెడ్ వరం అలా అంటారు కదా, అలాంటిదే అనమాట. ఐఎమ్ ఏ యోగిని. యోగా అనగానే అదేదో మెడిటేషన్ లేదా సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజులు ఇలాగే అనుకుంటారు. అస్సలు అలా మాత్రం కాదు. అసలైన యోగా ఏంటో మీకు చూపిస్తాను చూడండి. నిజంగా అసలు ఈ రైల్వే స్టేషన్ ఏంటో రైల్వే స్టేషన్ లానే లేదండి. అంబియన్స్ అంతా అసలు ఎంత బాగుందో. అందులోనే మేము వెళ్ళిన క్లైమేట్ అసలు చూడండి ఎంత కూల్ గా ఉందంటే అక్కడ నుంచి అసలు రాబుద్ది కాదు. నిజంగా మొత్తం అసలు అదేదో పెద్ద టూరిస్ట్ ప్లేస్ లా ఉంది. చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళే టైంకి అప్పుడే వరదలు స్టార్ట్ అయ్యాయంట చెన్నైలో. యాక్చువల్ గా మాకు అక్కడ మెయిన్ స్టేషన్ లో దిగిన వెంటనే ఇక్కడ ఎగ్మోర్ లో ట్రైన్ ఉంది. సో మేము ఫాస్ట్ గా వెళ్ళాలి, కానీ మాకు రూట్ అంతగా తెలియకపోవడం వల్ల ఇవన్నీ చూసిన ఆశ్చర్య ఆనందాల్లో మునిగి తేలడం వల్ల ఆ ట్రైన్ ఎలాగో ఎగిరిపోయింది. ఇంకెలాగో ఆ ట్రైన్ పోయింది. నెక్స్ట్ ట్రైన్ కి ఇంకా 2-3 అవర్స్ టైం ఉంది కదా అని తిందామని పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వచ్చాము. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మన గ్యాంగ్ లో అందరికి నేనే కాసేపు గూగుల్ ట్రాన్స్లేటర్ అనమాట. బికాస్ ఉన్న వాళ్ళు తమిళ వచ్చిన క్యాండిడేట్ మనం అక్కడే కాబట్టి తమిళ వచ్చి అనగానే భయాతోడ ప్యాస్ దాలో అనే బ్యాచ్ కాదులేండి, కానా పేనా సోనా బ్యాచ్. తమిళ అని చెప్పి హిందీలో మాట్లాడుతుంది ఏంట్రా అనుకోకండి. కానా పేనా సోనా బ్యాచ్ అంటే కనీసం వాళ్ళు మాట్లాడేదంతా మనకు అర్థమైంది, మనం మాట్లాడేది ఎదురు వాళ్ళకి అర్థమైంది. ఆ మాత్రం వచ్చండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా అక్కడ నుంచి ఎగ్మోర్ లో ట్రైన్ ఎక్కి తిరుచిరాపల్లికి చేరుకున్నాం అనమాట. అంటే చెన్నై నుంచి నియర్లీ మళ్ళీ మాకు ఒక 5 అవర్స్ జర్నీ. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో 2-3 అవర్స్ బస్ లో జర్నీ చేసి మేము వెళ్లాల్సిన చోటుకైతే వచ్చేసాం. అదేనండి తమిళనాడులో బాగా ఫేమస్ అయిన అన్నా యూనివర్సిటీ. చాలా మందికి తెలిసే ఉండేది. సో ఆ అన్నా యూనివర్సిటీలో కొంగనాడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ కి వచ్చాము. ఇది వచ్చేసి మాకు అకామిడేషన్ ఇచ్చిన బిల్డింగ్ లో స్టార్టింగ్ ఎంట్రన్స్ లో పెట్టారు. మొత్తం ఆ కాలేజ్ అంతా ఇలా చిన్న ప్రోటోటైప్ లో చేసి గ్లాస్ లో పెట్టారు. చూడడానికి అసలు భలే ముద్దుగా అనిపించింది. ఇంకా అక్కడికి మేము వెళ్ళేసరికి midnight 2 అయిపోయింది. ఎవరబ్బా ఈ వింత జంతువు మన కావ్యకలా ఉందనుకుంటున్నారేమో. కావ్యకలా ఉండడం కాదండి, కావ్యకనే. వెళ్ళేసరికి midnight ఆ టైం అయిపోవడం వల్ల సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. సో అందుకే ఈ ఎగస్ట్రాలు కొంచెం ఓవర్ అయినట్టుంది కదా. అంటే ఈ వీడియో మనం యూట్యూబ్ కోసం అని తీయలేదు, ఆల్ ఇండియాకి సెలెక్ట్ అయిన అరిచి చెప్పేంత ఓపిక లేదు కాబట్టి ఎక్స్ట్రాల్ చేత పంపిద్దామని ఇంట్లో వాళ్ళ కోసం వీడియో తీశాను. ఇంకా అలా 2-3 అవర్స్ పడుకున్న తర్వాత ఉదయాన్నే మాకు మంచిగా వార్మ్ వెల్కమ్ ఇచ్చేసారు. అయితే మాకు ఈ వెల్కమ్ చూడడానికి వీడియో చాలా బాగుంది, కానీ ఆడియో కొరియన్ సినిమా విత్ నో సబ్ టైటిల్స్. తమిళ వచ్చిన మన పరిస్థితి ఎలా ఉందంటే పాపం మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.
ఆడియో లేకపోయినా వీడియో మాత్రం చక్కగా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా, చాలా బాగా వేస్తున్నారు కదా. అలా మేమందరం వావ్ అన్నట్టుగా లీనమైపోయి చూస్తూ ఉండగా సడన్ గా ఓ సర్ప్రైజ్. సాయి పల్లవి గారి సాంగ్ కి నృత్య ప్రదర్శన చేశారు. బా షాక్ అసలు. ఆ సాంగ్ అయితే వీడియో లేకపోయినా పర్లేదు, అలా ఆడియో వింటూ ఉండిపోవచ్చు అన్న వాళ్ళు ఎంతమంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో మీకు అర్థమైందా? ఇరిటేటింగ్ ఫేస్ పెట్టి మాత్రం వీడియో చూడకండి. ఇంత మంచిగా సాంగ్ వస్తున్న టైంలో నా వాయిస్ ఏంటి డిస్టర్బెన్స్ అనుకుంటున్నారా? నాకు మొత్తం వీడియో చూపించాలనే ఉందండి. ఈ కాపీ రైట్ లో గోల్ ఉంటదే, ఎంత కష్టపడి చేసుకుందంతా వేస్ట్ అయిపోయింది. కాపీ రైట్ క్లైమ్ వచ్చినా ఓకే కానీ స్ట్రైక్ లేసేస్తారండి బాబు, ఇంకంతే ఛానల్ గోవిందా. గుర్తుందా? అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసిందిలేండి, అందుకే అందరూ అంత బాగా ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు మన అసలు విషయం వచ్చిన పాయింట్ అన్నమాట. ఇది మీరు అనుకునే ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. యోగా అసలు యోగా ఏంటో చూసేయండి. యోగా వచ్చిన వాళ్ళే అయినా అంత ఎగ్జైట్ అవుతూ ఆశ్చర్యంతో ఆనందపడుతూ చూడడానికి కారణం ఏంటంటే ఆ యోగా వాళ్ళు చేసే ఒక్కొక్క ఆసనం అనుకుంటే కష్టం ఏంటో మాకు తెలుసు. అంత చిన్న పిల్లలు మేము చేయలేని కూడా అంత ఈజీగా చేస్తుంటే నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్. మొత్తం వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి మీరు ఉంటారా లేదా డౌట్ వచ్చి, అంటే జస్ట్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. జస్ట్ జోకింగ్ అనుకోండి. అంత బాగా చేశారండి కానీ చాలా లెంత్ ఎక్కువైపోయింది. దట్టు చెప్పాను కాపీరైట్ గోలా, అందుకే కొంచెమే పెట్టాల్సి వచ్చింది. మార్నింగ్ అక్కడ వెల్కమ్ అయిపోయిన తర్వాత నైట్ ఇది ట్రీట్ అనమాట. పిచ్చోళ్ళు తోడన్నట్టు ఇక్కడ మాకు మేము ఎగడం తప్ప మిగతా వాళ్ళతో జాయిన్ అవ్వడానికి లేదు. బికాస్ అందరూ టీమ్ తోనే వస్తారు కాబట్టి ఎవరి టీం వాళ్ళే ఎంజాయ్ చేశారు. ఆ నెక్స్ట్ డే మాకు అసలైన పీక్ మూమెంట్ అనమాట. సో కాంపిటీషన్ కి రెడీ అయిపోయాము. ఇలా మేమందరూ ఆ కాలేజ్ ఎదురు మన జెర్కిన్స్ తో రిప్రజెంట్ చేస్తూ వెళ్ళడం చాలా బాగా అనిపించింది. ఇది అంతా బాగానే ఉంది కనుక అక్కడ బ్యానర్ మీద 2023 డిసెంబర్ అని చూపిస్తుంది. నువ్వేమో 2024 ఏప్రిల్లో వీడియో పెట్టావు అదేంటక్క అని అడుగుతారేమో. మన ఎడిటింగ్ స్కిల్స్ గురించి తెలియదేముంది. ఏదైనా పెళ్లికి మనల్ని కానీ ఫోటోగ్రాఫర్ గా పిలిచారనుకోండి వీడియోస్ బాగానే తీస్తాం, కాకపోతే మనం ఎడిటింగ్ చేసి వాళ్ళకి తిరిగి ఇచ్చేసరికి వాళ్ళ షష్టిపూర్తి కూడా
కూడా వచ్చేసింది. ఇంకా సక్సెస్ఫుల్ గా మా కాంపిటీషన్ కంప్లీట్ చేసుకుని థర్డ్ డే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కుదురుగా టీమ్ తో వచ్చిందని కుక్కపిల్ల టీమ్ తో వెళ్లకుండా అతి బిడ్డలం కదా, పెత్తనాలు ఎక్కువ, ఒక్కదానే సెపరేట్ అయిపోయాను అనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్ళానంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళ స్కూల్లో జాంజిగిరి దోస్తులు ఉంటారు కదా, అలా నా లైఫ్ లో మా స్కూల్లో 2 దయ్యాలు ఉన్నాయన్నమాట. ఈ ఉరుకుల పరుకుల బిజీ లైఫ్ లో స్కూల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళని కలవడానికి అవ్వలేదు. ఈశ్వరి గుంటూరులో ఉన్నప్పుడు బర్త్డేకి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చేసాను. సో ఇంకా మిగిలింది నాన్సీ. మేడం గారు రాబోయే కాలానికి కాబోయే కలెక్టర్ అనమాట. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఐఐటి మద్రాస్ లో చదువుతున్నారు. మాకు సాటర్డే కాంపిటీషన్ అయిపోయింది. మండే నుంచి నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో నాకు ఏ విధంగా జర్నీ చూసుకున్నా మేము విన్న కాలేజ్ దగ్గర నుంచి వైజాగ్ కి రావడానికి 20 hours మినిమం పడుతుంది. నాకు అంత టైం లేదు. ఆ టైంకి వచ్చానంటే ఎగ్జామ్ ఫెయిలే. సో ఇంకా చూసి స్పెషల్ రిక్వెస్ట్లు పెట్టుకొని కాలేజ్ కి పర్మిషన్లు తీసుకొని గోల్డ్ అని కష్టాలు పడిన తర్వాత ఫైనల్ గా 20 hours కాస్త 1 hour లో రీచ్ అయ్యే మార్గం దొరికింది. సో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కి ఫ్లైట్. ఇంకా నా ఫ్రెండ్ గోల భరించలేక అట్లీస్ట్ నైట్ కాసేపు అన్న తింత స్పెండ్ చేద్దాం అనుకుంటే నేనున్న ప్లేస్ నుంచి తిని దగ్గరికి మళ్ళీ 6 hours జర్నీ. ఈవినింగ్ 3 కి నేను కాలేజ్ లో స్టార్ట్ అయితే ఈవినింగ్ కాలేజ్ లో నేను 3 o'clock కి బయలుదేరితే నాన్సీ దగ్గరికి చేరుకునేసరికి 1 అయింది. నా కోసం అర్ధరాత్రి క్యాబ్ బుక్ చేసుకొని మరి ఐఐటి నుంచి వచ్చింది. ఇంకా సర్ప్రైజ్ ఇద్దామని కారు వెనక నుంచి వెళ్తుంటే సడన్ గా వాన మొదలైంది. నా సర్ప్రైజ్ కాస్త అటర్ ఫ్లాప్ అయింది. ఇంకా వాన్లో మేము ఐఐటి లోపలికి చేరుకునేసరికి midnight 2 o'clock అయింది. ఐఐటి వాళ్ళకి నేను అక్కడ స్టూడెంట్ అని చెప్పి లోపలికి తీసుకెళ్లింది. ఈ వీడియో వాళ్ళు చూస్తే ఈవిడ గారికి డీబారే. వెళ్ళగానే ఏమైనా తింటావా అంది. ఈ టైంలో ఏం దొరుకుతాయనంటే వాళ్ళకి 24/7 ఫుడ్ ఉంటదంట. నైట్ 2 o'clock కి అలా వెజ్ నాన్ వెజ్ 2 బండిలు పెట్టి ఫుడ్ వేస్తున్నారు. నిజంగా ఆ రోజు గీ దోశ, మసాలా దోశ, మోమోస్ అని ఏవేవో తినిపించింది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. అదేంటమ్మా midnight 2 o'clock పెడుతున్నారు అంటే ఐఐటి స్టూడెంట్స్ కదా, midnight ప్రాజెక్ట్ వర్క్స్ అని ప్లేస్మెంట్స్ అని అవి కష్టపడతారు. సో వాళ్ళకి ఆకలిస్తే ఫుడ్ ఉండకపోతే పిల్లలు ఇబ్బంది పడకూడదని ఐఐటి మేనేజ్మెంట్ ఈ ఫుడ్ కోర్ట్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంట. అడవిలో ఐఐటిని కట్టారా. ఐఐటి కట్టిన తర్వాత చెట్లకి కొంచెం అడవిలా మారిందో తెలియదు కానీ ఎక్కడ చూసినా జింకలు మాత్రం భలే ముద్దుగానే పట్టుకుందామని చూస్తే పారిపోతున్నాయి. ఎంతో కష్టపడి అంతలా జర్నీ చేసి కాసేపు నా ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేద్దామని వెళ్తే ఐఐటి చేరుకునేసరికి 2 అయింది. అక్కడ నుంచి టిఫిన్ తీసుకుని జస్ట్ అలా నడుచుకుంటూ ఆవిడ గారి హాస్టల్ దాకా వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఇంకా మేము ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేసేసరికి మార్నింగ్ 4 అవ్వక ముందు నుంచి ఈ అమ్మాయి హడావిడి పద బయలుదేరాలి, టైం అవుతుంది ఎయిర్పోర్ట్ కి అని. ఏంటి ఇంకా 3 hours టైం ఉంది కదా అంటే మినిమం 2 hours అన్న ముందు ఉండాలి, ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1 hour పడుతుంది అన్నది. ఐఐటి అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది ఐఐటినే. ఐఐటి అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది ఐఐటినే. ఏదో చూపిస్తే ఐఐటి అంటున్నాను అనుకుంటారు. నువ్వేంటి ఇప్పుడు ఇది ఐఐటి అని? నేనున్నాను ఇక్కడ ఐఐటి స్టూడెంట్. నేను విన్నాను, నేనున్నాను. కాదు ఇది ఐఐటి అని ప్రూఫ్ ఏంటి అమ్మాయి అంటే నేనున్నాను ఇక్కడ ఐఐటి స్టూడెంట్ ని అంటుంది. ముందు ఆ అమ్మాయి ఐఐటి స్టూడెంట్ అని ప్రూఫ్ ఏంటి? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఐఐటికి వెళ్ళారా? వెళ్ళుంటే మీరు ఏ ఐఐటికి వెళ్ళారు? ఎలా ఉంది అక్కడ? చాలా మందికి డ్రీమ్ కదా ఐఐటికి వెళ్ళడం. అలా వెళ్ళలేకపోయామని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఒక మాట చెప్పగలను. ఇన్స్టా కొటేషన్ అనుకోకండి, ఖచ్చితంగా మన లైఫ్ లో ఏదైనా ఒకటి మిస్ అయింది అంటే దానికన్నా బెటర్ వస్తుందనే అర్థం. ఖచ్చితంగా బిలీవ్ చేయండి, ట్రూ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి నేనైతే ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టేశాను. టైం ఉంది కదా అని అంతా చుట్టూ చూసుకుంటూ కూర్చున్నాను. నాకు అస్సలు తెలియదు 2 hours ముందే వెళ్ళాలంట. లక్కీగా నాకు పెద్ద చెకప్ ఏం జరగలేదు. హాఫ్ ఆఫ్ ద అంతా ఆన్లైన్ లో ముందే చేసేసుకుని వెళ్ళాను కాబట్టి ఎలో చేశారు. ఒక్క 5 minutes కన్నా లేట్ అయి ఉంటే ఫ్లైట్ ఆ రోజు గోవిందా. మిమ్మల్ని చూపించినట్టు స్టైల్ గా మెట్లెక్కుతూ వీడియో తీసుకుంటూ ఫ్లైట్ లోకి వెళ్తాను అనుకుంటే ఇలా సురంగ మార్గంలోకి వదిలేరు. నాకైతే అసలు నిజంగా చాలా భయం వేసింది. ఒక్కదాన్నే వెళ్తాను, ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్తానో కూడా తెలియదు. అలా రూట్ చెప్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నాను. చుట్టూ చూస్తే జనం ఎవరు సురంగ మార్గంలో వెళ్తూ ఉన్నట్టు అనిపించింది, భయం వేసింది. ఇంక ఇక్కడ లాస్ట్ కి వచ్చేసరికి మనుషులు కనిపించారు. నన్ను నేను చూసుకుందామని అద్దంలో చూస్తుంటే నాకు ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. నాకు ఒక ఇంటర్నేషనల్ సీక్రెట్ కనిపించింది. మీకు అద్దంలోంచి నేను కనిపిస్తున్నానా? నాకు కనిపించిన ఇంటర్నేషనల్ సీక్రెట్ మీకు కనిపించిందా? ఏం జరుగుతుందో ఇక్కడ? దొంగతనం సార్. అది నాకు కనపడుతుంది. ఏమో సార్ నాకు కనపడదు. మొదటిసారి ఫ్లైట్స్ లో గూడ్స్ ని ఎలా షిప్ చేస్తారో వేరే కంట్రీస్ కి లైవ్ లో చూసాను. ఫస్ట్ నాకు అసలు అర్థం కాలేదు. అలా చూస్తూ ఉంటే చాలా సేపటికి బల్బ్ వెలిగింది. చూడండి లగేజ్ అంతా అలా దాన్ని ఏమంటారు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. అంటే ఇక్కడ మనం పెడితే అలా పైకి తీసుకెళ్లిపోయింది అనమాట. అయ్యో దాన్ని ఏదో అంటారండి, గుర్తు రావట్లేదు. మీకు ఎవరికైనా దాని పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంక నేను ఆనందంలో మొత్తం ప్రతిదీ వీడియో తీస్తూ ఉన్నాను ఇంట్లో వాళ్ళకి పెట్టడానికి. అలా తెలియక పైలట్స్ ఉన్న ఏరియాని కూడా వీడియో తీసేస్తుంటే ఎయిర్ హోస్టెస్ చెప్తున్నారు వీడియో తీయకూడదు అని.
ఈ అక్క చూడండి మనం తెచ్చుకున్న లగేజ్ పెట్టెలని ఎంత భద్రంగా దాచిపెడుతుందో. ఫస్ట్ వాళ్ళు ఎంత మంచోళ్ళ, పాపం మన పని కూడా వాళ్ళే చేస్తున్నారు అనుకున్నాను. కూర్చున్న కాసేపటికి అర్థమైంది ఆ లగేజ్ వాళ్ళు మాత్రమే పెట్టగలరు, మనం పెట్టుకోలేము, అందుకే పెడుతున్నారు అని. అవును, ఇందాక మనం గూడ్స్ ఎక్కిస్తున్న ప్లేన్ ని చూసాం కదా, అందులో ఈ ప్లేన్ లో లాగా మనం కూర్చోడానికి సీట్స్ ఉన్నట్టు అక్కడ ఉండవు అనుకుంటాం. నాకు అర్థం కాలేదు సార్. అవును, ఇందాక మనం గూడ్స్ ఎక్కిస్తున్న ప్లేన్ ని చూసాం కదా, అందులో ఈ ప్లేన్ లో లాగా మనం కూర్చోడానికి సీట్స్ ఉన్నట్టు అక్కడ ఉండవు అనుకుంటాం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. మీ ఒపీనియన్ ఏంటి? ఆ ప్లేన్ లో ఇలా సీట్స్ ఉంటే ఆ గూడ్స్ అంతా ఎక్కడ పెడతారులే? మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వాళ్ళు అక్కడ అంతా హడావుడి చేశారా 5 minutes లేట్ అయితే ఇంక లోపలికి వచ్చేదాన్ని కాదని. లోపలికి వచ్చిన తర్వాత అరగంట వరకు మా ఫ్లైట్ కదలలేదు. ఇంకెప్పుడు కదిలిద్ది చూస్తున్నా. నా చుట్టూ ఉన్న ఫ్లైట్స్ అన్ని కదులుతున్నాయి కానీ నేను ఎక్కిన ఫ్లైట్ మాత్రం కదలట్లేదు. జనరల్ గా మన స్టేట్ లో తిరగడానికి మనం ఫ్లైట్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తాము? మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్ గా రీచ్ అవ్వాలనుకున్నప్పుడు ఫ్లైట్ ని ప్రిఫర్ చేస్తాం. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ కి మినిమం 3 to 5 hours ముందే వెళ్ళాలి. ఆ తర్వాత మినిమం ఫ్లైట్ జర్నీ 1 or 2 hours. దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ బయటికి రావడానికి ఒక 1 hour, అక్కడ నుంచి ఇంటికి రావడానికి ఎలాగూ అదే టైం అవుతుంది. వచ్చిండా సైంటిస్ట్? చూడండి, మేము కూర్చున్న ఫ్లైట్స్ తప్ప చుట్టూ ఉన్న ఫ్లైట్స్ అన్ని వెళ్తున్నాయి. కానీ మొదటిసారి ఎంత దగ్గరగా ఫ్లైట్ చూసాను. మీలో ఎంత మంది ఇంతకు ముందే ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశారు? మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందా? మీకు ఎలా అనిపించింది? నిజంగా నాకైతే నా కళ్ళు చూడాలి, మా ఫ్లైట్ అలా కదులుతుంటే అసలు 1000 దీపాలు ఒకేసారి నా కళ్ళల్లో వెలుగుతున్నంత ఆనందం కనిపించింది. కాకపోతే ఒక్కటే బాధ, ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఒక్కదాన్నే వెళ్తున్నానని. కనీసం నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం పక్కన ఎవరు లేరని చాలా బాధపడ్డాను. బట్ ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది. నేను అలా ఆనందపడడం స్టార్ట్ చేశానో లేదో ఈ అక్కలందరూ చిక్కు రైలు ఆడడానికి లైన్ లో నిలబడ్డారు. కాకపోతే మనం పట్టుకునేంత దగ్గరలో నిలబడతాం, వీళ్ళు అందనంత దూరంలో నిలబడ్డారు. అలా చూస్తూ ఉంటే సరే ఏం చెప్తున్నారో విందామని అలా చూస్తూ ఉంటే ఫ్లైట్ మొత్తం మీద ఎమర్జెన్సీ విండోస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇలా తప్పించుకోవాలి, అలా పారిపోవాలి, సడన్ గా ఏదైనా క్రాష్ అయితే ఇలా పారాషూట్ ఓపెన్ చేయాలి, సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి, ఇది ఆక్సిజన్ మాస్క్ ఇలా యూజ్ చేయాలి, ఇంకా మీకు ఎమర్జెన్సీ ఫ్రంట్ మీకు ఇచ్చిన బుక్లెట్ లో ఉన్నాయి చదువుకోండి, ఇలా తప్పించుకోవాలి అలా తప్పించుకోవాలని ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఏంటి ఫ్లైట్ ఇంకా మొదలవలేదు, చచ్చిపోతాం అనుకున్నప్పుడు చెప్పాల్సినవన్నీ ముందే చెప్తున్నారు అని భయపడుతూ ఉండగా పక్కనున్న అంకుల్ నా మొహంలో భయం గమనించి మొదటిసారి అమ్మా అని అడిగారు. ఫస్ట్ టైం అడిగారు. అవునన్నట్టుగా తలూపి ఫ్లైట్ కదలడం మొదలయ్యేసరికి అద్దంలో తలపెట్టేసి ఇంకా మరి తీయలేదు. ఫ్లైట్ ఇలా స్టార్ట్ 500 మీటర్లు కూడా దాటలేదు. ఈ అక్కలందరూ మళ్ళీ వచ్చారు. ఫ్లైట్ క్రాష్ అయ్యే టైంకి ఇన్ కేస్ వాటర్ ఉంటే లైఫ్ జాకెట్ ఇలా వేసుకోవాలి, ల్యాండ్ ఉంటే ఇలా తప్పించుకోవాలి, 2 లేకపోతే ఇలా ఎగరాలి అంటూ మళ్ళీ ఏవో ప్రికాషన్స్ చెప్పారు. ఈసారి మరి ఇంకా నేను తల కూడా తిప్పకుండా ఇటే చూస్తూ ఉండిపోయాను. ఈవెన్ నేను ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. చాలా భయం వేస్తుంది. ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత అలా వర్షం పడుతూనే ఉంటే ఫ్లైట్ తీయమని చెప్పారు. ఇప్పుడప్పుడే నాకు ఫ్లైట్ ఎక్కే యోగ్యత రాసిపెట్టలేదేమో అని బాధపడుతూ దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టాను. లక్కీగా రెయిన్ ఆగిపోయింది. యాజ్ యూజువల్ ఒక 5 minutes డిలేతో మా ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అంతా అసలు ఎంత చిన్నగా వెళ్ళిందంటే ఏంటి ఇంత చిన్నగా వెళ్తుంది ఫ్లైట్, ఇంత చిన్నగా వెళ్ళిద్ది అనుకున్నాను. అలా చూడండి ఎంత స్పీడ్ ఇంక్రీజ్ చేసిందో. భయపడకండి, గట్టిగా పట్టుకోండి, చాలా స్పీడ్ గా వెళ్తుంది. మీరు అస్సలు భయపడకండి, మా ఫ్లైట్ కి ఏం కాలేదు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటేనే నేను బతుకున్నానని అర్థం. ఎందుకంటే ఈ వీడియో తీసిన తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేయాల్సింది నేనే కాబట్టి. ఎందుకు అలా అన్నానంటే చెప్పాను కదా, ఆ రోజు క్లైమేటిక్ కండిషన్స్ అస్సలు బాలేవు. ఊరికే ఫ్లైట్ అటు ఇటు బెండ్ అయిపోవడం, పద్దాకలు వచ్చి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వెదర్ కండిషన్స్ బాలేవు, ఏదైనా జరగచ్చు, రెడీగా ఉండండి అంటూ చాలా భయపెట్టేశారు. నిజంగా హార్ట్ పేషెంట్స్ ఉంటే అక్కడే పోతారు కూడా, అంత భయపెట్టారు. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, దిగిపోతాం అనే టైంకి మళ్ళీ రివర్స్ తిప్పారు. అదేంటి అంటే డ్యూ టు బర్డ్ యాక్టివిటీ అని ఏదో చెప్పారు. పక్కన అంకుల్ని అడిగితే కరెక్ట్ గా దిగే ఫ్లైఓవర్ మీద ఏదో బర్డ్ ఉంటుంది, అందుకే వెనక్కి తిప్పారని చెప్పారు. నిజంగా అసలు ఆ రోజు ఫ్లైట్ ల్యాండ్ అయిందో లేదో అందరు క్లాప్స్ కొట్టి అరిచారు. అంత భయపెట్టేశారు అనమాట వాళ్ళందరూ. ఫ్లైట్ ఎక్కడం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు అదొక పెద్ద కళ అని చెప్పొచ్చు. నేనైతే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ లో ఇంత త్వరగా ఎక్కుతానని. ఇవరకు ఒక చిన్న బాధ ఉండేది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ పేరెంట్స్ ఎక్కుదాం అనుకున్నాను. పేరెంట్స్ లేరు కదా, అట్లీస్ట్ ఒక ఫ్రెండో సిస్టరో బ్రదరో అసలు ఎవ్వరూ లేరు. సో ఒక్కదాన్ని ట్రావెల్ చేసిన ఒక చిన్న బాధ ఉండేది. ఇప్పుడు ఆ బాధ కూడా పోయింది. మీ అందరితో షేర్ చేసుకోవడం అసలు చూడడానికి ఎంత బాగున్నాయో. టికెట్ బుక్ చేసే టైంలో చాలా ఆఫర్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఆఫర్ అని అవన్నీ యూస్ చేసి ఇంకా కూపన్స్ యూస్ చేయగా చెన్నై నుంచి వైజాగ్ 3000 పడింది. విండో టికెట్ కి ఎక్స్ట్రా 300 పెట్టాను. టికెట్ బుక్ చేసేటప్పుడు నాన్సీ వాళ్ళ తమ్ముడు, అక్క నువ్వు కూర్చున్న వైపు సన్ వస్తే నువ్వు విండో సీట్ తీసుకున్న ఉపయోగం ఏముండదు, వ్యూ ఏం చూడలేవు, మొత్తం సన్లైట్ పడుతుంది అని చెప్పాడు. వాడు అలా చెప్పినప్పుడు నా రియాక్షన్ చూడాలి. అదేంటి ఎక్క ఫ్లైట్ ఎక్కుతాను, మళ్ళీ ఎప్పటికి ఎక్కుతానో తెలియదు. ఇంకా అందుకని చెప్పి పెద్ద సైంటిస్ట్ లాగా ఇండియా మ్యాప్ ఓపెన్ చేసి సూర్యుడు ఈ డైరెక్షన్ లో ఉదయిస్తాడు, ఈ డైరెక్షన్ లో అస్తమిస్తాడు, మనం ఈ డైరెక్షన్ లో కూర్చుంటే ఈ డైరెక్షన్ లో వెళ్తాం, ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్ అంటే ఏవేవో లెక్కలేసి ఒక డైరెక్షన్ ఫైనల్ చేస్తే కరెక్ట్ గా సూర్యుడు ఎదురు ఏ డైరెక్షన్ లో వస్తాడో ఆ డైరెక్షన్ లో టికెట్ బుక్ చేసుకున్నాను. నా అదృష్టం ఏంటంటే మేము దిగే టైం వరకు మబ్బులతో కప్పెట్టడం వల్ల అంతగా సూర్యుడు ఎఫెక్ట్ పడలేదు. నేను మంచిగా వ్యూ చూసాను, మీ అందరికి చూపిస్తున్నాను. అయితే ఎక్కేటప్పుడు సురంగ మార్గం లేకనే దిగేటప్పుడు మాత్రం మెట్లు పెట్టారు. చక్కగా నేను అనుకున్నట్టే హీరోయిన్ మాదిరి సినిమాలో అలాగే వీడియో తీసుకుంటే మెట్లు దిగాను. ఇవే నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేబీ మళ్ళీ మన ఫ్లైట్ జర్నీ అబ్రాడ్ వెళ్ళేటప్పుడే ఉండొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఫైనల్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ వన్ ఆఫ్ మై ఎయిమ్ ఈస్ కంప్లీటెడ్. ఈ ఫ్లైట్ జర్నీ అంతా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ కామెంట్ టు అవర్ ఛానల్. మంచి ఇన్ఫర్మేటివ్ ఎంటర్టైనింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. స్టే ట్యూన్. కావ్య మీ తెలుగు మై సైనింగ్ అవుట్. బై బై.